15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12వ అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం, పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులు అంటే జుగుప్స, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మూకలన్నిటికీ కూడా ఈ పచ్చబిళ్ళని పంచిపెట్టారు. ఈ జేబీలో పచ్చబిళ్ళ వేసుకుని నేరాలకి ఆ బిళ్ళుంటే చాలు, జేబీలో పచ్చ బిళ్ళుంటే చాలు, నేరాలకి ఘోరాలకి లైసెన్స్ బిళ్ళగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు చేసింది. ఈ పచ్చబిళ్లే టీడీపీ పార్టీ సప్లై చేసినటువంటి ఈ పచ్చబిళ్ళ పోలీసుల్ని నిశ్చేష్టులుగా ఉండటానికి ఒక తావీదుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అలవాటు పడటం జరిగింది. ఇవాళ పోలీసులు కేసు పెట్టాలంటే స్థానికంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకుడు అనుమతి అన్నా ఇవ్వాలి, లేదా ఆ స్థానిక శాసనసభ్యుడన్నా అనుమతి ఇవ్వకుండా ఒక్కరంటే ఒక్క కేసు కూడా నమోదయ్యే పరిస్థితి లేదు. టీడీపీ నాయకుడు వద్దంటే చాలు ఆ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో. అది ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఇచ్చాపురం నుంచి తడదాకా లేదా కుప్పం నుంచి మచిలీపట్నం దాకా మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్న తీసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పితే గాని ఎఫ్ఐఆర్ తెగన పరిస్థితి. ఇవాళ ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే, న్యాయం చేయాలంటే పోలీసులు పోలీస్ స్టేషన్ కంటే కూడా పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చి లేదా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుని ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెవులతో వాళ్ళ ఫిర్యాదుని వినే పరిస్థితి లేకపోవటం. ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు చెప్పులు అరిగేలాగా తిరిగినా కూడా ప్రజలకు న్యాయం దొరికేటువంటి పరిస్థితి లేదు. పోలీసుల దగ్గర స్పందన రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేయాలి, లేదా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే గాని పోలీస్ స్టేషన్లో ప్రజలకి, సామాన్యులకి న్యాయం దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. భారత పార్లమెంటు అంటే భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాల కంటే కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రస్తుత పోలీసులకి పరమావధిగా ఉండటం మనందరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. బిఎన్ఎస్ గాని బిఎన్ఎస్ఎస్ గాని సెక్షన్ల కన్నా నారా చంద్రబాబు నాయుడు సెక్షన్లో, లోకేష్ సెక్షన్లో రాష్ట్రంలో అమలవుతుండటం మన కర్మ. ఈ రోజు ఇవాళ రాష్ట్రంలో ఈ రకంగా ఉంటాం. ఈ దారుణాలకి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క దారుణాలకి, పోలీసుల యొక్క ఏమీ చేయకుండా
తోలు బొమ్మల్లాగా నిలబడి ఉండేటువంటి బొమ్మల్లాగా ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ దీనికి బలవుతున్నది ఎవరయ్యా అంటే ప్రధానంగా మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు మాత్రమే ఈ వ్యవస్థకి బలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అత్యధికంగా బాధింపబడే వర్గాలు లేదా సర్వనాశనం అవుతున్నటువంటి లేదా అన్ని సర్వం కోల్పోతున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది మహిళా లోకం. ఇవాళ మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కరువైన పరిస్థితులు, రాజకీయ కక్ష సాధింపులకి లేదా పోలీసు వ్యవస్థను మొత్తాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు వాడుకోవటం వల్ల హోంమంత్రి గారు పాపం ఏమీ చూస్తా ఊరుకుంటారు, ఏమీ చేయలేరు. ఇంకో మంత్రి గారు, ఇంకో ఉప ముఖ్యమంత్రి గారేమో నేను హోము తీసుకుంటా అని ఆయన అరువులు చాస్తుంటారు. కానీ మహిళలకి రక్షణ కరువు అయితే మాట్లాడేవాడు మాత్రం పట్టించుకునేటువంటి దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవటం అనేది ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది చెప్పండి. ఈ రాష్ట్రంలో నిందితులు గనక ముద్దాయిలు లేదా దాడులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, హత్యా యత్నాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు ఎవడైనా అధికార పార్టీతో ఇంత పిసరంతా చుట్టరకు ఉంటే చాలు పోలీసులకి ఇక కళ్ళు చేతులు ఆడవు, చెవులు వినపడవు, పెన్ను కదలదు, వేళ్లు కదలవు, చేతులు లాఠీలు పట్టుకోలేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కొందరు పోలీసు అధికారులు వృత్తిపరమైన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో శాంతి భద్రతల నిర్వహణని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళతో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక మహిళ పోలీస్ స్టేషన్ గడిపి తొక్కిందంటే ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో అయితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారండి, ఎంత బాధతో వస్తారు అంటే కుటుంబాన్ని నడపాల్సినటువంటి, ఇల్లు మొత్తాన్ని గౌరవంగా నడపాల్సినటువంటి ఒక మహిళ పోలీస్ స్టేషన్ రక్షణ కోసం ఎందుకు వస్తారు, ఏ స్థితిలో వస్తారు? అయినా పోలీసులు స్పందించే గుణం లేకుండా పోవటం, స్పందించే పరిస్థితి లేకపోవటం, ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది దిగజారుతనానికి అద్దం పడుతుందా లేదా అనేది ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్పి అంటున్నాను. ఇవాళ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆడవని మొగాయని, ఆఖరికి మహిళలు వెళ్ళి అయ్యా మాకు న్యాయం కావాలని చెప్తే ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేస్తున్నారు. ఏమండి ఈ పేట నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళు మన తాలూకా లాగా కనపడతలేదు, జేబీలో పచ్చబిళ్ళ లేదు, ఏం చేయమంటారని చెప్పి అడిగే స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నెలకొని ఉండటం అంటే సిగ్గుపడద్దా నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు సిగ్గుపడరా? తండ్రి కొడుకులు ఇద్దరు సిగ్గుపడే పని లేదా మనకి? ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దిగజార్చటం, అది ఎవరైనా ఆఖరికి మహిళ రేపు గురి కాబడినా సరే పోలీస్ తీరు ఈ రకంగా ఉండటం, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పిఏకి, ఎంపీ పిఏకి ఫోన్ చేయటం, వీళ్ళు వచ్చారు ఈ పేట నుంచి, ఈ పేటలో ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, కానీ ఈ అమ్మాయి మన పార్టీ, మన బిళ్ళ లేదు, ఈ అమ్మాయి దగ్గర మన పచ్చబిళ్ళ లేదు, ముద్దాయి దగ్గర రేప్ చేసిన దగ్గర మన పచ్చబిళ్ళ ఉంది, ఏం చేయమంటారని అడిగే స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే తలదించుకోరా మీరంటున్నా? సిగ్గుపడరా? ఇక మారరా మీరు? రెండేళ్లైనా కూడా ఈ ప్రభుత్వం మారదా అని అడుగుతున్నాను. అందుకే పోలీస్ స్టేషన్ అంటే ఈ రాష్ట్రంలోని ప్రజలకి నమ్మకం, విశ్వాసం లేకుండా పోయినాయి. అవునా కాదా చెప్పండి? ఇవాళ టీవీలో వస్తే కూడా అంటే ఎఫ్ఐఆర్ దిగాలంటే టీవీల్లో రావాలి, టీవీలు బాగా అలర్ చేయాలి, అప్పుడు ఎఫ్ఐఆర్ తగ్గుతుంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా సెక్షన్లు ఉన్నాయా లేవో తెలియదు, అది తప్పుడు అంటే దొంగ కేసా, లేచిపోయే కేసా, తూతూ మంత్రం కేసా కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కేవలం టీవీల్లో, పేపర్లో రాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయాలి, లేదా టీవీలు మాట మాటకి గంటకి అలర చేయాలి. అప్పుడే పచ్చబిళ్ళ లేకపోయినా సరే వాళ్ళ తరపున వాళ్ళ ఫిర్యాదు ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇవాళ గుంటూరులో ఇంత అమానవీయ సంఘటన జరిగితే, ఒక అమానవీయ సంఘటన జరిగితే అసలు ఆ ఘటన వెనకాలన్న అసలు కారణం ఏంటన్నా ఏంటయా అంటే నగరంపాలెం అని చెప్పని 21వ డివిజన్
గుంటూరు నగరంలో 21వ డివిజన్లో నగరంపాలెం ప్రాంతంలో సొంతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు సొంతంగా వాళ్ళ డబ్బులతో సుమారుగా ఒక 15-16 సంవత్సరాల క్రితం రోడ్డు మీద బోరింగ్ పంప్ వేసుకున్నారు, బోర్ వేసుకున్నారు. ఆ బోర్ వేసుకుని ఆ ఇంటి ముందు పక్కనోళ్ళు ఆళ్ళీళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 ఇళ్ళు 4 ఇళ్ళల్లో మున్సిపాలిటీ నీళ్లు రాకపోతే గనక అందులోంచి ఆ బోర్లోంచి నీళ్లు వాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి? 2009-10 సంవత్సరం నుంచి 2009-10 సంవత్సరంలో ఆ బోర్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైంది అంటే ఆ 2009-10 సంవత్సరంలో ఆ పూరిపాకలుగా రేకుల షెడ్లుగా ఉన్న ప్రాంతం ఇవాళ మొత్తం కూడా కాంక్రీట్ స్లాబులతో బిల్డింగ్లు అయినాయి. అందరూ రెక్కల కష్టంతో రూపాయి దాచుకుని ఎంతో కొంత బ్యాంక్ లోన్లు తెచ్చుకుని బిల్డింగ్లు కట్టుకున్నారు. సిమెంట్ రోడ్లు అయినాయి. అయినా మంచిళ్ళు మున్సిపాలిటీలో తాగునీళ్లు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఆ బోరే వాడుకుంటున్నారు. ఇవాళ ఏంటి అంటే ఆ బోర్ రిపేర్ వచ్చిందంట. రిపేర్ చేయించుకుంటుంటే వార్డు తెలుగుదేశం డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరూ కలిసి చెరొక 5,000-10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేశారని చెప్తున్నారు బాధితులు. సొంత బోరింగు వాళ్ళ ఇంటి బయట వేసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటాకి 10,000 రూపాయలు, డివిజన్ ప్రెసిడెంట్కి 5,000, డివిజన్ సెక్రటరీకి 5,000, ఇద్దరికి చెరొక 5,000 ఇమ్మని చెప్పి డిమాండ్. వీళ్ళు మేమేమో అని చెప్పారు. చాలా ప్రభుత్వాలు అయిపోయినాయి. కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ అయిపోయింది. ఇన్ని ప్రభుత్వాల్లో ఏనాడు మేము రిపేర్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? మేము కూడా ఆ పచ్చబిళ్ళే మా దగ్గర కూడా ఉంది, మేము కట్టాల్సిన పని లేదని చెప్పారు. నీ దగ్గర పచ్చబిళ్ళు ఉన్నా ఏ బిళ్ళు ఉన్నా సరే నాకు డబ్బులు కట్టాల్సిందే, నేను డివిజన్ ప్రెసిడెంట్ని, నేను డివిజన్ సెక్రటరీని అని చెప్పి వాళ్ళు దబాయించి డిమాండ్ చేశారు. వీళ్ళు మేము కట్టమని చెప్పారు. రిపేర్ మొదలెట్టారు. రిపేర్ మొదలెడితే వెంటనే ఏం చేశారు? మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ నుంచి ఏఈ వచ్చాడు. మున్సిపల్ ఏఈ చూడండి, మున్సిపల్ ఏఈ వచ్చి ఇది మాకు చెప్పకుండా మీరెట్ట రిపేర్ చేస్తారు? వీళ్ళ నాన్నగారు ఆస్తి, మున్సిపల్ ఏఈ గారు నాన్నగారు ఆస్తి ఆ బోరు. సిగ్గు శరం లేదు మున్సిపల్ అధికారులకి. జనం సొమ్ము జీతం తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీలో జీతాలు తీసుకున్నారా? సిగ్గులేని ఏఈలు మీరు. వెళ్ళాడు మాట్లాడతాడు, నా దగ్గర వీడియో ఉంది, కావాలంటే వేస్తా. ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నీ సూక్తి ముక్త వాళ్ళు చెప్తే కానీ ఇప్పుడు ఏఈ చెప్తాడు, ఏమంటాడు? కుదరదు, ఈ బోరు పూర్తి చేయండి. ఆ తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఏఈతో ఆదేశాలు ఇస్తుంటాడు. ఎవడీడు? పోనీ గెలిచాడా? కార్పొరేటరా? అధికారా? తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ అంట. కుదరదే, మీరు ఏఈ గారు మీరు వెంటనే ఈ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. ఆ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. అక్కడ జరిగినటువంటి గొడవ అవ్వగానే ఆ అమ్మాయిని కొట్టారు. బాధితురాలను ఎప్పుడు కొట్టారు? 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యామండి నా చేతులు చూడండి దెబ్బలు ఇగో అని చెప్పి చూపించారు. పోలీసులు స్పందించలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే స్పందించలేదు. అలాగే కూర్చున్నారు. మొగుడు అంటే భార్య, భర్త, కొడుకు ముగ్గురు కలిసి కూర్చున్నారు పోలీస్ స్టేషన్ లో. కూర్చుని రాత్రే సాయంత్రం 6-7 అయిపోయింది. అయిపోతే భార్యని మనకు అన్నం తినాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేయి, ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్ లో కేసు కట్టించాకు వస్తా, నా దగ్గర కూడా పచ్చబిళ్ళ ఉంది, నాకన్నా పెద్ద బిళ్ళలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట, ఈ కేసు కడతలేదు, మీరు పదండి ఎట్టగొట్ట నేను పోలీస్ స్టేషన్ ఉంటానని చెప్పని బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ లో ఉండిపోతే కొడుకు భార్య కలిసి మోటార్ సైకిల్ వేసుకుని నగరం పాలెంలో వాళ్ళ ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ బ్రేక్ వేశారు. వేయటం 9 మంది వచ్చి మూకుమ్మడిగా వాళ్ళని పశు ప్రవృత్తితో ఏ రకంగా చేశారో మనందరం చూసాం, సమాజం చూసింది. చితకొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాటకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి
ఆడవాళ్ళకి జరిగేటువంటి మర్యాద, మనుషులకు జరిగేటువంటి మర్యాద. గతి లేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా, ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోకుండా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. మళ్లీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మీ పోలీసులు స్పందించలా, మీ సిఐ స్పందించలా, ఎస్ఐ స్పందించలా, మీ గుంటూరు సిపి లేదా గుంటూరు ఎస్పీ స్పందించలా. స్పందించకపోతే 15వ తారీఖు 2 సంఘటనలు జరిగితే స్పందించకపోతే 16వ తారీఖు సాయంత్రం మీ ఎమ్మెల్యే గారు చెప్తుంది 16వ తారీఖు సాయంత్రం అని చెప్పి, మీ సిఏ గారు చెప్తున్నాడు 16వ తారీఖే ఎమ్మెల్యే గారు పిటిషన్ ఎండార్స్ చేసి నాకు పంపించారు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సిఏ గారు ఏం చెప్పాడు? ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసినటువంటి ఫిర్యాదుపై విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాం అని సిఏ గారు చెప్తాడు. నగరంపాలెం సిఏ గారు ఎప్పుడు? 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టాండి. ఇది ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్. 16వ తారీఖు డేట్ వేశాడు. ఉదయం 11 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తాడు. 11 గంటలకి, 16వ తారీఖు 11 గంటలకి. సంఘటన 15వ తారీఖు జరిగిందని చెప్తాడు. సంఘటన 15వ తారీఖు జరిగితే 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టామంటాడు. కానీ అరెస్ట్ చేయడు ఎవరిని. ఆ ఎఫ్ఐఆర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్తున్నారు? ఫస్ట్ లోకేష్ గారు స్పందించారు. ఏమని స్పందించారు? ఎన్ని గంటలకి? 10:44, జూలై 18వ తారీఖు 10:44 లోకేష్ గారు స్పందించాడు. ఏమంటాడు? అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు షాక్ అయ్యాడు. మరి బయటకు వచ్చాడు, ఇంకా బయటికి రాలేదు. అబ్సల్యూట్లీ షాక్డ్ అండ్ outraged by the horrific incident in గుంటూరు. అంటే భరించాలన్నటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనతో నేను షాక్ అయిపోయాడు. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా, అసలు మామూలుగా దారుణంగా షాక్ అయిపోయాడు. ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చి ఉంటాడు. షాక్ అయిపోయాడంట. వాళ్ళ నాన్నగారు కేసు కట్టమని ఆర్డర్ వేశారంట. ఇమీడియట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని క్రిమినల్ కేసు కట్టారంట. అక్యూజ్ని అరెస్ట్ చేశారంట. ఇవన్నీ 18వ తారీఖు 10:44 చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇంకో 14 నిమిషాలకి, అంటే పావు గంట తర్వాత ఆయన ట్వీట్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు చిలక పలుకు. ఐ డీప్లీ డిస్టర్బ్డ్ బై ది ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. బాగా లోతుగా కదిలిపోయాడు. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చేసినాయి కదా, బాగా లోతుగా కదిలిపోయాడు. కదిలిపోయి ఏంటంట? ద హ్యూమిలియేషన్ ఆఫ్ ఎనీ ఉమెన్ ఇన్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అండ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సమాజంలోనే ఇటువంటి అవమానాలకి, ఇటువంటి సంఘటనలకు చోట్లేదంట. 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పాపం మాటల. మొత్తం అక్కడ చేసిన వాళ్ళు ఎవడు? మీ డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ సెక్రటరీ. కేసు కట్టకుండా ఆపింది ఎవరు? మీ ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యే గారే కేసు కట్టద్దంటారు. చివరికి మీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు. మాట చెప్పే ముందు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో, అలా అకృత్యాలు ఏం జరిగినాయో ఒకసారి మాట్లాడుకునే ముందు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు భాగవతం అయిపోయింది కదా.